శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12 అయిన శాంతి పర్వంలో కూడా మనం 108 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 109వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ముందుగా వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ కథం ధర్మే స్థాతుమిచ్చన్ నరో వర్తేత భారత విద్వన్ జిజ్ఞాసమానాయ ప్రబ్రూహి భరతర్షభ. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అడుగుతున్నాడు, మహానుభావ, ధర్మస్థితుడై ఉండాలని కోరుకునేవాడు ఎలా నడుచుకోవాలి? జిజ్ఞాసునైనా నాకు దీన్ని వివరించు. జ్ఞానాన్ని పొందాలి అనుకుంటున్నాను, జిజ్ఞాసుని నేను. కాబట్టి ధర్మంలో స్థితుడై ఉన్నవాడిని, అంటే ఎప్పుడు ధర్మం ఆచరించే ఉండాలని కోరుకునేవాడు ఎలా నడుచుకోవాలో చెప్పు. సత్యం చైనావృతం చోభే లోకానావృత్యతిష్టత తయోః కిమాచారేత్ రాజన్ పురుషో ధర్మనిశ్చిత. ఇంకా అడుగుతున్నాడు. ఆయనకు కావాల్సింది సత్యము అసత్యము, ఈ రెండు కూడా లోకంలో ఆవరించి ఉన్నాయి. ధర్మమందు నిశ్చిత బుద్ధి గలవాడు ఈ రెండిట్లో దేన్ని ఆచరించాలి? కిం స్విత్ సత్యం కిమవృతం కిం స్విద్ధర్మ్యం సనాతనం కస్మిన్ కాలే వదేత్ సత్యం కస్మిన్ కాలే అనృతం వదేత్. సత్యం అంటే ఏంటి? అసత్యం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ఏమిటి? ఏ సమయంలో సత్యం చెప్పాలి, ఏ సమయంలో అసత్యం చెప్పాలి? అప్పుడు భీష్ముడు వారు చెప్తున్నారు. భీష్మ ఉవాచ సత్యస్య వచనం సాధు సత్యాత్ విద్యతే పరం యత్తు లోకేషు దుర్జ్ఞానం తత్ప్రవక్ష్యామి భారత. సత్యం పలకటమే మంచిదయ్యా. సత్యం కన్నా గొప్పది మరొకటి లేనే లేదు. భవేత్ సత్యం న వక్తవ్యం వక్తవ్యం అనృతం భవేత్ ఎత్ర అనృతం భవేత్ సత్యం సత్యం వాప్యం నృతం భవేత్. ఎప్పుడైతే అసత్యమే సత్యం అవుతుందో, సత్యమే అసత్యం అవుతుందో అప్పుడు సత్యం చెప్పకూడదు, అప్పుడు అసత్యం చెప్పడమే ఉచితం అవుతుంది. తాదృశో భజ్యతే బాలః యత్ర సత్యమనిశ్చితం సత్యానృతే వినిశ్చిష్య తతో భవతి ధర్మవిత్. ఎవడి యందు సత్యం స్థిరంగా ఉండదో ఆ మూర్ఖుడు మరణిస్తాడు. సత్యాసత్యాలను నిర్ణయించి సత్యపాలన చేసేవాడే ధర్మవేత్త అవుతాడు. అపనార్యో కృత ప్రజ్ఞ పురుషోప్యతి దారుణ సుమహత్ ప్రాప్నుయాత్ పుణ్యం బలాకోంధవధాదివ. నీచుడు, సరైన బుద్ధి లేనివాడు, అతి దారుణ స్వభావం కలవాడు కూడా
గుడ్డి పశువులను చంపే బలాకుడనే వ్యాధుని లాగా మహాపుణ్యాన్ని పొందుతాడు. కిమాశ్చర్యం చ యన్మూఢః ధర్మకామోప్యధర్మవిత్ సుమహత్ప్రాప్నుయాత్ పుణ్యం గంగాయామివ కౌశికః. ధర్మకాంక్షి అయిన మూఢుడు అధర్మ ఫలాన్ని పొందుతున్నాడు. గంగా తీరంలోని గుడ్లగోబులాగా ఒకడు గొప్ప పుణ్యఫలాన్ని పొందుతున్నాడు హింస చేసి కూడా. ఇది ఎంత ఆశ్చర్యమో కదా ధర్మరాజా. తాదృశ్యో అనును ప్రశ్న యత్ర ధర్మ సుదుర్లభ దుష్కర ప్రతిసంఖ్యాతం తత్కేనాత్ర వ్యవస్యతి. నీవు వేసిన ప్రశ్నే అటువంటిది. ధర్మస్వరూపం గురించి తెలుసుకోవటం, వివేచించడం అతి కష్టం. దాన్ని ప్రతిపాదించడం కూడా దుష్కరమే. కాబట్టి ఎవరు ఏ విధంగా నిశ్చయించగలుగుతారు? ప్రశ్న వేసినప్పుడే మనకు కూడా అనుమానం వచ్చింది. ఏమిటి ఆయన ప్రశ్న? సత్యము అసత్యము ఈ రెండింట్లో ధర్మ బుద్ధి గలవాడు దేన్ని ఆచరించాలి? మనం ఏమనుకున్నాం, ఇదేం పిచ్చి ప్రశ్న అనుకున్నాం. దానికి వివరంగా చెప్తున్నాడు. నువ్వు వేసిన ప్రశ్నే అటువంటిదయ్యా, చెప్తాను వివరంగా విను. ప్రభవార్థాయ భూతానాం ధర్మ ప్రవచనం కృతం యః స్యాత్ ప్రభవ సంయుక్త సధర్మ ఇతి నిశ్చయ. ప్రాణుల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క కళ్యాణాల కోసమే ధర్మ ప్రవచనం చేయబడింది. కాబట్టి అభ్యుదయ కళ్యాణాలతో కూడిందే ధర్మమని శాస్త్రవేత్తలు నిశ్చయించారు. ధారణాత్ ధర్మమిచ్చాహు ధర్మేణ విధృత ప్రజా యః స్యాత్ ధారణ సంయుక్త సధర్మ ఇతి నిశ్చయ. ధరించడం వల్లనే దాన్ని ధర్మం అన్నారు. ప్రజలందరినీ ధర్మమే ధరిస్తుంది. అదే అధోగతిలో పడకుండా కాపాడుతుంది, ప్రాణాలను రక్షిస్తుంది. ధారణ పోషణలు చేసేదే ధర్మమని పండితుల యొక్క నిశ్చయము. అహింసార్థాయ భూతానాం ధర్మ ప్రవచనం కృతం యః స్యాద్ అహింసా సంపృక్త సధర్మ ఇతి నిశ్చయ. ప్రాణుల్ని హింసించకుండా ఉండటమే ధర్మం అని ఉపదేశింపబడింది. అంటే అహింసతోటి వర్తించడమే ధర్మం అని పెద్దలు చెప్పారు. శృతి ధర్మ ఇతి కేకేనే చాహుర పరే జనా నచ తత్ప్రసూయామ నై సర్వం విధేదే. వేదాల్లో చెప్పబడినదే ధర్మము అని కొందరంటారు, కాదని కొందరంటారు. ఆ వాదాల యందు మాకు దోషారోపణ ఏమి లేదు, కానీ అందులో అన్నీ విధింపబడలేదు. ఏ న్యాయేన జీర్షంత ధనమిచ్చంతి కస్యచిత్తేభ్యస్త్వన తథాఖ్యేయం సధర్మ ఇతి నిశ్చయ. అన్యాయంగా అపహరించాలనే కోరికతో ఎవరైనా ఒక ధనవంతుని జాడ కావాలని అడిగితే వారికి ఆ ధనవంతుని జాడ చెప్పకూడదు. అది ధర్మం. అంటే బాగా డబ్బున్నవాడు ఎక్కడున్నాడు, నేను దొంగిలించాలి అని ఎవడన్నా అడిగాడు, దొంగిలించాడు అని చెప్పకుండా వాడు అడ్రస్ అడిగాడు అనుకో, అడ్రస్ చెప్పకూడదు. ఆ చెప్పకూడకుండా ఉండడమే ధర్మము. అకూజనేన చేన్మోక్ష నావకూచేత్ కథంచన అవశ్యం కూజితవ్యేవ శంకేరన్యాప్య కూజవాత్. శ్రేయస్తత్రానృతం వక్తుం సచాదితి విచారితి. చెప్పనందువల్ల ఆ ధనికుడు రక్షింపబడినట్లయితే ఏ విధంగానూ కూడా చెప్పకూడదు. తప్పకుండా చెప్పవలసి వస్తేనో, లేదా చెప్పకపోవటం వల్ల దొంగలకు సందేహం కలిగితేనో,
అప్పుడు నిజం కన్నా అబద్ధం చెప్పడమే మేలు. ఈ విషయం ఆలోచించి నిర్ణయించాలి. రేపు మనం 16వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.